సార్ నమస్తే సార్, మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు అండి. సార్ ప్రస్తుతం ఏదైతే కుటుంబ ప్రభుత్వం వచ్చిందో అక్కడ నుంచి కుటుంబ ప్రభుత్వ పరిపాలన విధానం ఎలా ఉంది మీరు చూస్తున్నారు? కూటమి ప్రభుత్వం పరిపాలన విధానం ప్రజలందరికీ సంతోషకరంగా ఉందండి. ఎందుకంటే ఆగిపోయిన అమరావతి పూర్తి చేస్తున్నారు, పోలవరం పూర్తి చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. మనం చూసుకుంటే కనుక ఎక్కడెక్కడ రోడ్లు, అలాగే సంక్షేమ పథకాల విషయంలోకి వస్తే కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా డబుల్ చేశారు. ఈ మధ్య డిఎస్సి పూర్తి చేశారు. మా ఫ్రెండ్ ఒకడు వాడి జీవితంలో చాలా సంతోషపడుతున్నాడు. నిన్న కూడా మాట్లాడాము, చాలా సంతోషంగా ఉన్నాడు. అట్లాగే ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా ఉండారండి కూటమి పరిపాలనలో. సార్ మీరు గమనిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎంతవరకు సభకు రావడం కానీ ఏం చేయలేదు. స్టార్టింగ్ లో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి నేను మాట్లాడుతున్నాడు. అట్లాగే మొన్న మధ్య ఏమో నాకు టైం పెంచమంటున్నాడు. అంటే కనీసం సభకు వచ్చి మాట్లాడే అంత పరిస్థితి లేకపోయినా కూడా ఊరికే లోపల కూర్చొని ప్రగల్భాలు పలుకుతున్నాడు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక పిరికోడండి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏదో వాళ్ళ నాన్న లెగసీ కంటిన్యూ చేస్తాడు, కొంచెం పరిపాలన బాగా చేస్తాడు, వాళ్ళ నాన్నగారు చేసిన విధంగా కొంచెం ఏదన్నా ఉంటుంది అనుకున్నారు. కానీ ప్రజల్లో ఆయన ఒకసారి పరిపాలన చేయడం అర్థమైపోయింది. ఇతను ఒక చేతగాని వాడు, అంటే దాన్ని ఏమంటే హిపోక్రసీ మెంటాలిటీ ఉండడు. అంటే మంచిని ఆయన యాక్సెప్ట్ చేయడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే అందరూ చెడిపోవాలి, ప్రజలందరూ నాశనం అయిపోవాలి, ఆయన ఒక్కడే బాగుండాలి. చూసుకుంటే ఆయన ఏ రోజు అయినా సరే నాకే వచ్చింది, నేనే విధంగా సంపాదించుకోగలుగుతున్నానని తప్పితే ప్రజలు సంక్షేమంగా సుభిక్షంగా ఉండారా లేదని ఏ రోజు ఆలోచన చేయలేదు. దాంట్లోనే ఇది ప్రజలందరూ గమనించారు. ఎందుకంటే ఒకసారి చూద్దామని చూశారు. వాస్తవంగా అతను పరిపాలన ఎందుకు పనికిరాడు, ఈయన పరిపాలన చేయడానికి అసలు పనికిరాడు అనే ఉద్దేశంతో ఆయన మీద అపనమ్మకంతో ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇకపోతే ఆయన ప్రతిపక్షంగా కూడా పనికిరాట్లేదు. ఎందుకంటే ఆయనకు 11 సీట్లు ఉన్నాయి, కనీసం 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు అంటే అక్కడ ప్రజలు వాళ్ళని నమ్మే కదా గెలిపించింది. వాళ్ళు వచ్చిన సభలో కంపల్సరీగా వాయిస్ రేట్ చేయాలి కదా, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి కదా. ఆయన రాకుండా వాళ్ళు కూడా రానికుండా అంటే ఒక సైకో మెంటాలిటీ. ఇప్పుడు సైకో అంటున్నారని చెప్పి బాగా సైకో అంటున్నారు. ఆయన ఫస్ట్ నుంచి సైకో అందరూ సైకోనే అంటున్నారండి. ఆ సైకో మెంటాలిటీ అయింది. ఇకపోతే ఆయనకి ఏంటంటే సభలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఒక పక్కన. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని దూషించారండి, ఎంత విధంగా ఆడబిడ్డలను ఎన్ని విధంగా చేశారండి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని అనకూడదు కానీ దాన్ని ఏమంటారు, జైల్లో అంత పెద్ద వయసులో జైల్లో కూర్చోబెట్టి రాక్షానందం పెట్టాడు. అది ఒక ఫాల్స్ కేసులో. ఈయనకి ఎన్ని కేసులు ఉన్నాయండి, ఈయన ముట్టి కింద ఎన్ని కేసులు ఉంటాయి. అలాంటి ఒక దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అండి. ఒక మాట చెప్పాలంటే ఆయనకి మోహన్ చల్లదు, భయం అనమాట. వాళ్ళందరి ముందు ఆయన తలెత్తుకుని నిలబడలేడు. తలెత్తుకునే అంటే ఇప్పుడు ఎవరైనా సరే తప్పు చేయనోడు ధైర్యంగా ఉంటాడు. ఇతను ఇన్ని తప్పులు చేశాడు కాబట్టి ఆ ధైర్యం లేక బయట ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. అది కూడా రికార్డెడ్ గా మాట్లాడతారు తప్పితే నిజంగా ఇలాంటి వీళ్ళు అడిగే ప్రశ్న కూడా సమానం చెప్పలేడు. మాట్లాడలేడు, ఆయన దగ్గర లేదు, ఆయన సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర. సార్ ముఖ్యంగా చూస్తే గతంలో జరిగిన సభా విధానం కానీ ప్రజెంట్ జరిగిన సభ విధానం కానీ మీరు చూసిన దాంట్లో మార్పులు ఏం గమనించారు సార్? పోయినసారి ఏముందండి, అంత భజనే కదా, వ్యక్తి భజనేను అన్న జగన్ అన్ని చూస్తానంట. ఇది నీకు నువ్వే అడేమన్నా కర్ణం బలరామన్న భజన చేసేవాడు, పాటలు పాడేవాళ్ళు, సభ చూస్తానికి రోత వేసేటప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత ఉన్నతంగా ప్రజా సమస్యల మీద ఈవెన్ మనోళ్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కొంతమంది మంత్రులను గట్టిగా నిలదీసి సమస్యల పట్ల అడుగుతున్నారు. మన మధ్యపాటి వెంకటరాజు గారు చూసుకుంటే లోకేష్ గారినే ప్రశ్నించారు. చదువు అట్లా అంత యువతతో నిండిపోయి ఉంది. సభ అనేది ఇలా జరగాలి అనేది ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి సందర్భం అనమాట కూటమి ప్రభుత్వంలో మాత్రం. సార్ ముఖ్యంగా అంటే అమరావతి ఏదైతే ఉందో అమరావతిలో ఓన్లీ అక్కడ పేపర్ మీద వర్క్ పెడితే నిజంగా భవనాలు కట్టలేదు, అసలు అక్కడ అంతా క్రాష్, ఇప్పటికీ నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి భవనాలు అనేది. అంటే కట్టుబడి కానీ ఏమి జరగట్లేదని అంటే మీరు చూస్తున్నారు కదా, వైసీపీ వర్గం కానీ నేతలు కానీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా అమరావతి అభివృద్ధి జరగట్లేదా? వాళ్ళు అనకూడదు కానీ అంటే ఏమంటే ఒక మాట చెప్పాలంటే వాళ్ళకేంటంటే మంచి జరగటం ఇష్టం ఉండదండి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి కనపడదు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కనపడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫ్యూచర్ ఆలోచించి ఎంత గొప్పగా అమరావతి నిర్మాణం చేస్తున్నారనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసుకు తెలుసు. కానీ వాళ్ళు అది ఒప్పుకోరు. వాళ్ళ మనసు వాళ్ళు ఏంటంటే మా రాజా గారు చెప్పినట్టుగా వాళ్ళు నిజం చెబితే వాళ్ళ తలకాయ బద్దలవుతాయి అనేది శాపం లాగా అన్ని అబద్ధాలే. అక్కడ మనం చూసుకుంటేనండి అమరావతి మొన్న వెళ్తానే ఉంటాం, ఏదో పని మీద వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాము. ఎన్ని బిల్డింగ్లు కట్టారండి, ఎన్ని ఆఫీసులు వచ్చినాయి, అసలు ఎంత అభివృద్ధి చెందుతుంది. రేపు రాబోయే తరాలు పిల్లల ఫ్యూచర్ లో ఎంత బాగుంటాయి. ఎక్కడెక్కడ అమెరికా అవసరం లేదండి, మన అమరావతి వచ్చి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వెయిట్ అండ్ సీ, మీరు చూడండి, మీ పిల్లలు కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అంటే వైసీపీ మనుగడ ఉందంటారా లేదంటారా? లేదండి, ఇంక అయిపోయింది. వైసీపీ మనుగడ లేదు. వైసీపీకి ఆల్రెడీ
నాయకులందరూ దూరం అయిపోతున్నారు. ఎందుకంటే మనం గమనించుకుంటే కూటమి ప్రభుత్వం వాళ్ళలాగా హిపోక్రసీ మెంటాలిటీతో, లేదంటే మీరు మమ్మల్ని కొట్టారు కాబట్టి మేము కొట్టారు అనే ఉద్దేశంతో కాకుండా అందరినీ సుభిక్షంగా ప్రజలందరికీ శాంతి భద్రతలు కల్పిస్తూ అందరి హక్కులను కాపాడుతూ పరిపాలన సాగిస్తున్నారు. వాళ్ళలాగా రౌడీజం, దౌర్జన్యం ఇవన్నీ చేస్తారేమో అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు చేశారో మేము కూడా ఒక యువతగా మేము కూడా చాలా అనుకున్నాం అన్నమాట. వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, కూటమి ప్రభుత్వ రంగాన్ని ఇలా చేయాలి, అలా చేయాలని. కానీ బాబు గారు ఒకటే చెప్పారు, లోకేష్ గారు ఒకటే చెప్పారు, మనం వాటికి వ్యతిరేకం, వాళ్ళకి మనకి తేడా ఉంది, మంచిగా పరిపాలన చేద్దాం, శత్రువునైనా కానీ ప్రేమిద్దాం, శత్రువునైనా కానీ అవకాశం ఉంటే శత్రువులైనా పనిచేసి పెట్టండి అనే విధంగా ఉంటుంది మా పరిపాలన, కూటమి పరిపాలన. అవును సార్. ముఖ్యంగా ఏంటంటే అండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వర్గానికి ఏమైతే ఆ సౌమ్యం చేస్తాడో ఆగిలేస్తాడో తెలియదు, కానీ ఎక్కడ చూసినా కూడా ఏంటంటే లేనిది ఉన్నట్లుగా సృష్టించి మాట్లాడుతున్నారు. అంటే ముందు నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎటు యాక్సెప్ట్ చేయలేదు, 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకా ముందు ఎటువంటి అంటే వాళ్ళ నాయకుల పట్ల కానీ ప్రజలు ఎలా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ప్రజలు అయితే ఏమంటే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కొంత ఉంటుంది. అంటే న్యూట్రల్ పర్సన్స్ ఇప్పుడు మేము ఉన్నామండి. ఏ తెలుగుదేశం పార్టీ అంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున లేదా కూటమి ప్రభుత్వం తరఫున మాట్లాడతాము, వాళ్ళు కొంతమంది ఉంటారు వైసీపీ తరఫు మాట్లాడతారు. కానీ సామాన్య ప్రజలకి అర్థం అవ్వాలండి. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే సామాన్య ప్రజలు ఏ ప్రభుత్వాన్ని అయినా కానీ అధికారంలో తీసుకురావాలంటే, ఎవరినైనా అధికారంలో కూర్చోబెట్టాలంటే వీళ్ళు ఆ సామాన్యులు ఎవరు ఆయనని హర్షించట్లేదు. ఎందుకంటే అన్ని ఫేక్ ప్రచారాలే కదండి. నిన్న తిలక్ వర్మ మనం గెలిపించాడని చెప్పి తిలక్ వర్మ ఒక ఫేక్ ఫోటో సృష్టించి ఎవరితో ఆడదాం ఆంధ్రాలో అంటే తిలక్ వర్మ ఆడాడు, దానివల్ల ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు అని చెప్పి వాళ్ళు డబ్బా, ఇలాంటి ఫేక్ ప్రచారాలండి. ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటున్నారండి వాళ్ళని చూసి, వాళ్ళ ఫేక్ ప్రచారాలు చూసి. వీళ్ళు మారరా వీళ్ళు జీవితాంతం ఇంతేనా, మీరు అందుకే ఎవరైనా సీట్లు అన్ని తక్కువ సీట్లు వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటున్నారండి. మనం ఎక్కడన్నా టీ కొట్టు దగ్గర నుంచి ఉంటేనో లేదంటే ఎక్కడికైనా వెళ్తేనో ప్రతి నలుగురిలో వచ్చే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట చెప్పమాకరే నువ్వు, జగన్ రెడ్డి పని చేయాలి, అంత కామెడీ పీస్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనే అతను. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే అంటే నా ఓట్ బ్యాంక్ నాకే ఉంది, 40% ఓటింగ్ నాకు ఎక్కడికి పోలేదు, రేపు ఎన్నికల్లో మళ్ళీ మేమే గెలుస్తాము, మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏరుకుంటా వస్తాం, సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే రిటైర్మెంట్ ఇంట్లో కూర్చున్న వాళ్ళ చాలా ప్రగల్భాలు పెడతారు. ఈ మాట వాస్తవం అండి. జగన్మోహన్ రెడ్డి చెప్పే దాంట్లో ఇది ఒకటి నిజం. ఏంటంటే ఆయన పాపం సహాయం చేసిందని, ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉంటారండి కొంతమంది, అలాగా వాలంటీర్లు ఉంటారు, వాళ్ళు వాస్తవంగా ఆయనకి ఓటు బ్యాంక్ అయితే ఓట్లు వేశారండి. కానీ ఇప్పుడు ప్రభుత్వం అది కూడా ఓవర్టేక్ చేసి వాళ్ళకు కూడా మంచి జరిగే విధంగా, ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు సగం మందికి డిఎస్సీలు ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా చూసుకుంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు ఆయన నిజంగానే వాళ్ళ ఓటు బ్యాంక్ కాపాడుకునేవాడైతే సభకు వచ్చి మాట్లాడి ఆ ప్రజా సమస్యల పట్ల గళమెత్తి ప్రజలు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. కూటమి చేసే ఏదన్నా పొరపాట్లు చేస్తుంటే ఆయన ఎత్తి చూపి ప్రజల్లో పెట్టాలి. అసలు ఏ రోజన్నా ఆ కార్యక్రమం చేశాడండి? ఎప్పుడు చూసినా గానీ అంటే నువ్వు ఒక మైక్ ముందు కూర్చొని 4 మాటలు చెప్పేసేసి అది ప్రజల మీద రుద్దేద్దాం అయిపోద్దా? ఈ ఫేక్ వాళ్ళు ఫేక్ ఒక సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలు చేసి ప్రజలని అంటే మైండ్ లో తెప్పించేద్దాం. ఎవరు నమ్ముతాడండి మాటలు? నువ్వు నిజంగా నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా, ప్రజా సమస్యల పట్ల పోరాడు. నిజంగా ప్రజల్లో ఏదైనా ఇబ్బంది జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వాన్ని నిలదీ, నీకు అసెంబ్లీకి వచ్చి నిన్ను గెలిపించినందుకు అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడు. అవన్నీ చేయకుండా నాకు ఉందండి ఆ ఓటు బ్యాంక్ ఉండదండి. ఇప్పుడు అది వరకు ఉంది, వేశారు ఓట్లు 40% అంటే 39% ఓట్లు వేశారంటే నిజంగా నీలో కొద్దిగా గొప్ప ఉందని అనుకున్నారు. ఇప్పుడు అది కూడా పోయింది నీకు. ఇప్పుడు చూసుకుంటే స్థానిక సంస్థ ఎలక్షన్ లో నువ్వు ఎందుకు నుంచున్నా అంటున్నావు? నీ దగ్గర నీకు ఇంటెలిజెన్స్ తెలుసు కదా, నీకు అది లేదు. ప్రజల్లో నా పట్ల విశ్వాసం తగ్గిందనే కదా నేను పోటీ చేయను, అది తప్పుకొని పారిపోతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి అంటే. ఆయనకి అన్ని తెలుసండి. ఆయనకి ఇప్పుడు రేపో మాపో ఆయన చేసిన దురాఘాతాల మీద అన్నిటి మీద ఎంక్వైరీలు చేస్తున్నారు. చూశారు కదా స్కామ్లు, ఆ లెక్క స్కామ్ అయితే ఇసుక స్కామ్ 1, 2 చుట్టూ పుట్ట గుట్ట తేడా లేకుండా మొత్తం దూసేశాడు. ఏదో ఒకటి భగవంతుడు ఏదో దాంట్లో వెళ్ళిపోతాడు. ఆయన అంటాడు దేవుడు ఉన్నాడని, దేవుడే తీసుకెళ్తాడు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకెళ్లిపోతాడు ఆయన. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. సార్, ఫైనల్ గా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ మనుగడ ఉండదంటారు? అస్సలు ఛాన్సే లేదండి. వైసీపీ పార్టీ మనుగడ ఉండదు. వైసీపీ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఇప్పటికే రోడ్డును పడ్డారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రోడ్డును పడ్డారు సర్పంచులు వాళ్ళు వీళ్ళు. ఇప్పుడైతే అసలు వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు ప్రతిఘటించే వాళ్ళు కూడా లేరు. కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చెప్పుకోవడం, మొన్న ఏదో చిన్న ఇచ్చేయటానికి ఎక్కడి నుంచో జనాన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చారన్నమాట, ఒక చిన్న ర్యాలీ చేయడానికి కూడా. ప్రజల్లో స్వచ్ఛందంగా కలిసి రావాలి వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మీరు చూసుకుంటే గడిచిన 5 ఏళ్లలో ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పోరాడిన వాళ్ళే సామాన్య ప్రజలు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితేనేమి, లేదంటే ఏదో పిలుపునిచ్చినా కానీ, కార్యక్రమాలు ఏ పిలుపుచ్చినా కానీ సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోరాడిన వాళ్ళు. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరు వస్తున్నారు? నువ్వు అన్ని ఖాళీగా ఉండాలని పోగేసుకొని కోటర్ మందు డబ్బులు అని పిలుచుకోవడం తప్పితే ఏమన్నా ఉందా? మీరు మనసాక్షి చెప్పండి మీరే. ఏం లేదండి, అయిపోయింది వైసీపీ పరిస్థితి అనేది అయిపోయింది.
ప్రజలైతే వాళ్ళ మీద విశ్వాసం లేదు. 100% మీరు చూసుకోండి, ఎవరినైనా అడగండి, రోడ్డు మీద ఎవరినైనా అడగండి, ఇంకేం వైసీపీ అంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.